ఐభో మిత్రాణి సర్వేభ్యో నమో నమః. అహం ఆచార్య సరస్వతి. తెలుగు నుండి సంస్కృతం అంటే తెలుగులో మనం చాలా సంస్కృత పదాలని వాడేస్తూ ఉంటాము. ఉదాహరణకి అతిథి. అతిథి అని ఎవరిని అంటారు? తిథి లేకుండా ఎవరైతే వస్తారో వాళ్ళని అతిథి అంటారు. యస్య తిథిర్ న విద్యతే సహ అతిథి. అంటే వచ్చేటువంటి రోజు కానీ సమయం కానీ డేట్ కానీ ఏదైతే ఫిక్స్డ్గా ఉండదో సడన్గా వచ్చేస్తారో వాళ్ళని అతిథులు అని అంటారు. అయితే ఎవరింటికైతే విద్వాంసులు, సాధువులు, సంతులు, సన్యాసులు, పండితులు ఇలాంటి వాళ్ళు అనుకోకుండా ముందు సూచన లేకుండా అతిథిగా వస్తారో వాళ్ళ ఇల్లు ధనధాన్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. సో మా ఇంటికైతే అలాంటి అతిథులు వస్తూ ఉంటారు. మరి మీ ఇళ్ళల్లో ఎంతమంది ఇంటికి అలాంటి అతిథులు వచ్చారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.